హోంమంత్రి అనిత నియోజకవర్గంలో మత్స్యకారుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. గంగపుత్రుల నిరాహార దీక్షకు సిపిఎం మద్దతు తెలిపింది. హోంమంత్రి అనిత ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పరిశ్రమలను అనుమతించమని చెప్పిన అనిత నేడు అవే పరిశ్రమలు స్థానిక ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. మత్స్యకార గ్రామాల్లో రాజీపేట గ్రామాల యొక్క భూముల్ని అల్లకల్లోలం చేసి అల్లకాటు చేస్తామంటే మాత్రం ప్రజలు హర్షించరు, క్షమించరు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఒకటే పోరాట కమిటీ పెట్టుకొని సాగిస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి సిపిఎం మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ సేకరించిన భూముల్ని ఆర్సల్ మెట్టలకు ఇచ్చి ఇప్పుడు మరలా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ భూములు సేకరిస్తామని చెప్పడం అనేది న్యాయమైంది కాదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఎన్నికలకు ముందు ఇటువంటి పరిస్థితులను అనుమతించము, మేము మీ తరఫు నిలబడతానని చెప్పని ఆ రోజు వాగ్దానం చేశామే. ఈ రోజు మాట తప్పి తిరిగి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన మీద రుద్దేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పోరాటానికి మద్దతునిస్తుంది. మీది న్యాయమైనటువంటి కోరిక, దీన్ని జయప్రదం అవుతుంది ఈ పోరాటం అనే విశ్వాసం మాకు ఉంది.